సింగరేణి మారుపేర్ల ఉద్యోగాల విషయమై గోలేటి నుంచి కొత్తగూడెం దాకా పాదయాత్రలు చేసిండ్రు. అదేవిధంగా అన్ని జిఎం ఆఫీసుల కేంద్రాల దగ్గర నిరాహార దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. గతంలో ఈ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు కార్మిక డిక్లరేషన్ పేరుతోటి మీరు గొంతెమ్మ కోరికలు కాదు, ఆకాశంలో ఉన్న చంద్రుని మీరు అడుగుతలేరు, అటు చుక్క ఇటు మీరు అడుగుతలేరు, ఏది ఏమైనా మీరు ఖచ్చితంగా కోల్బెల్ట్లో ఏరియాలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపిరి, 30 తారీఖు నాడు ఓటేసి గెలిపిరి, మేము 3వ తారీఖు నాడు మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తాడు, భూపాలపల్లి చెప్తాడు, మొన్న శ్రీరాంపూర్లో కూడా బట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చినప్పుడు మీరు న్యాయమైన కోరిక, మీ కార్మికులు లేకపోతే ఇక్కడ సింగరేణి వ్యవస్థ లేదు, ఆఫీసర్ లేరు, మేము లేము, మీరు లేరు అని చెప్పి కార్మికులను మభ్యపెట్టి కేవలం ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకునేంత వరకు వాళ్ళ నిరసన కాలం ఇప్పకుండా వాళ్ళను మభ్యపెట్టి మాటలతోటి చెప్పిండ్రు. మేము కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ నెల రోజుల్లో పాటు మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మమ్మల్ని అడుగురు అని చెప్పి బట్టి విక్రమార్క గారు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఏమైంది డిప్యూటీ సీఎం గారు? ఎక్కడ పోయింది మీరు ఇచ్చినటువంటి హామీ? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే శ్రీధర్ అనే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు. ఆయన ఫోటోలు పెట్టుకొని మాత్రం ఎలక్షన్ల ప్రచారాలకు తిరిగిండ్రు. కానీ మరి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ న్యాయమైన కోరిక అయినప్పుడు, మరి ఇబ్బంది లేనప్పుడు వాళ్ళు ఇలా ఆమరణ దీక్షకు ఇక్కడ జిఎం ఆఫీస్ దగ్గర ఇక్కడ ఆ గోదావరికంలో దీక్ష కూర్చొని ఇక అయితలేదని చెప్పి ఆఖరి భిక్షాటన చేసిన పిల్లలతో కలిసి వారి కుటుంబాలతో సహా ఇవాళ కొత్తగూడెంలో 2-3 రోజులు నిరసన చేసినా కూడా ఒక్క వ్యక్తి కూడా కనీసం ప్రభుత్వంలో ఒక్క వ్యక్తి వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఇవాళ ఆఖరికి మేము చచ్చుడా మా ఉద్యోగాలు మేము తెచ్చుకుండా మా అయ్యల ఉద్యోగాలు మా అయ్యలతోటి అప్పుడు పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు. ఏ పేరు పడితే అప్పుడు సింగరేణి చేసిన తప్పిదానికి ఇలా వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులేనే వాళ్ళ పిల్లడైనాక వాళ్ళకు ఉద్యోగాలేనే మీకు ఏం నొప్పి అవుతుంది? సరే మీరు వాగ్దానం చేసిండ్రు, మీరే చెప్పిండ్రు, నెలలోపటి ఇస్తామని చెప్పిండ్రు, మరి ఇయ్యి మీరు తలుచుకుంటే ఇప్పటికైనా సరే 1 గంటల ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ మీరు ఇస్తలేరు. మీకు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఇవ్వండి, లేకపోతే మాత్రం వాళ్ళు ఇవాళ ఆమరణ దీక్ష కూర్చున్నారు. వాళ్ళకి సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఒకవేళ ఇప్పటికే 3 ప్రాణాలు బలిగి ఉన్నారు, మళ్ళీ కనుక ఏ ప్రాణానికైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వారికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. దీని పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మాషామాషి కాదు. మీరు కోల్బెల్ట్లో సింగరేణి కార్మికుల పిల్లలతోటి పెట్టుకున్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు గంగల పోయినాయి. ఇటు ఒక పక్కన ఉన్న ఉద్యోగాలన్నీ అత్తలేవని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇయ్యక మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మీరు బేషజాల బేషజాలు పోతే మీ తోలు తీసి ఈ కోల్బెల్ట్ ప్రాంతాలు ఎట్లయితే ఓట్లేసారో అదే విధంగా మిమ్మల్ని లాగులు ఊడ తీసుకుంటారు. మీ భాషలో చెప్తాం, నీ లాగుల తొండలు దొరగొట్టి కూడా వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటారు చెప్తాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మర్యాద కొద్ది చెప్తున్నాం. అందులో ఉన్నటువంటి ఆమర దీక్ష చేస్తున్నట్టు ఏ ఒక్కరికైనా ఏమైనా అయితే మాత్రం నీ తోలు తీస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.